వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు రెసిపీ బీన్స్ ఫ్రై. అందుకు ఒక హాఫ్ కేజీ బీన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవడానికి తగినంత అందులో వాటర్ పోసుకొని మనం మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుందామండి. ఈ బీన్స్ ఫ్రై ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టి మనం స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత చూసి దించుకుందాము. ఈ బీన్స్ ఫ్రై వల్లండి మనకి బరువు నియంత్రణలోకి వస్తుంది. అంటే మనం వెయిట్ కొంచెం కంట్రోల్ అవ్వడానికి ఇందులో విటమిన్స్, మినరల్స్ వీటి వల్ల ఏంటంటే జీర్ణక్రియ బాగా సహాయపడుతుంది. చూడండి, మనకి బీన్స్ ఉడికింది, పక్కన పెట్టి వడపోసి పెట్టుకుంటాము. ఈ లోపల మనం పాన్ పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత రుచి కోసం అండి మనం ఉప్పు మిరపకాయలు వేసుకున్నామండి. మామూలుగా మీరు ఎండు మిరపకాయలైనా వేసుకోవచ్చు పోపులో. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చా పచ్చగా దంచేసేసుకున్నాను. మినప్పప్పు ఒక స్పూన్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర. మొత్తం పోపుని ఇలా వేయించేసుకోవాలా. ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బీన్స్ని, వాటిని మనం ఈ ఆయిల్లో బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ కేజీ బీన్స్కి ఒక చిన్న కొబ్బరికాయ తీసుకున్నాను. ఇలా పచ్చితురం చేసి పెట్టుకున్నాను, కొబ్బరి పచ్చితురంని. ఈ విధంగా శుభ్రంగా మొత్తం కలిపేసుకోవాలా. కలుపుకున్న తర్వాత 1 స్పూను కారం, ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా వేసేసుకొని తగినంత సాల్ట్ కలిపేసుకున్నాం కదా. ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటే మనకి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి దీన్ని. అదేవిధంగా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.